సికింద్రాబాద్ లో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఫ్రీ స్కాలర్షిప్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేముల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ సోమా దయానంద్, అలాగే జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెడజీ చంద్రశేఖర్, అలాగే స్కాలర్షిప్ చైర్మన్ పిప్పాల విశ్వేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం 50 సంవత్సరాలుగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తుంది. 50 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఇంకా సమాజ సేవ కోసం కంకణం కట్టుకొని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతో ఉండడం, ఈరోజు మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున మధ్యతరగతి పేద తరగతి పిల్లలకి అందించడం అనేటువంటి చాలా గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక ఫ్యూచర్ లోపల ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ విధంగా సమాజం లోపల ఇట్లాంటి సంస్థలు, సామాజిక సంస్థలు కృషి చేసినట్టయితే సమాజం లోపల పిల్లలందరూ కూడా చదువుకునేటువంటి అవకాశం ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారని, దాంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మనకి దేశానికి. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో 50 సంవత్సరాల ముందు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం స్థాపించారు. ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలిచి మొత్తం 20 లక్షల రూపాయలను విద్యార్థులకు ఉన్నత చదువులకయ్యే స్కాలర్షిప్ రూపంలో ఇప్పించారు. అయితే ఒక్కో విద్యార్థికి వారి యొక్క చదువులను బట్టి 50,000 చొప్పున మొత్తం 50 మంది విద్యార్థులకు ఈ చెక్కులను అందజేశారు. ఈ సంఘం కేవలం విద్యార్థుల కోసమే కాకుండా పేదవాళ్లకి బియ్యం సరఫరా చేయడం, వయోవృద్ధులకు పెన్షన్ ఇవ్వటం కూడా ఈ కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ సంస్థ 50 సంవత్సరాల ముందు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్స్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమి అంటే సొసైటీకి అట్ లార్జ్ మనం సహాయం చేయాలి అనేది. దాంట్లో ఇంపార్టెంట్గా ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ అనేది రెండు ఉన్నాయి. ఈ కార్యక్రమం స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది ఫర్ ద లాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి ఇస్తూ ఉన్నాము. అప్పుడంతా కొంచెం ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉండిందో ఆ విధంగా 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు అంతవరకు అట్లా జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 20 lakhs ఇచ్చాము, ఈ ఇయర్ కూడా 20 lakhs ఇచ్చినాము. ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ వచ్చిండ్రో వాళ్ళు మొత్తం వాళ్ళ డిగ్రీ అది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ప్రొవైడెడ్ వాళ్ళు మార్క్స్ మంచిగా తెచ్చుకోవడం జరుగుతాయి. మాకు ఈ సంతోషం ఏమి అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళే చాలామంది 99% వాళ్ళే వచ్చారు. 99%, మోర్ దెన్ 99% వాళ్ళే వచ్చారు. వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులలో 17 మంది ఇంటర్ విద్యార్థులు, 10 మంది బీటెక్ విద్యార్థులు, 9 మంది డిగ్రీ విద్యార్థులు, ఒక్కరు ఎంబీబీఎస్, అలాగే మిగతా వాళ్ళు 10వ తరగతి విద్యార్థులు కూడా ఉన్నారని స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ పిప్పాల విశ్వేశ్వర్ తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ కావాలన్నారు జనరల్ సెక్రటరీ చీల విజయ్ కుమార్. ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. వచ్చే రోజుల్లో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరపున ఒక పాఠశాలను కూడా నిర్మించాలనుకుంటున్నామని గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తెలియజేశారు. ఈ హాల్ని మేము రెనోవేట్ చేసి నెక్స్ట్ ఇయర్లో దీన్ని రెవెన్యూని ఒక 10 పెంచుకొని ఈ 20 లక్షలు ఇచ్చేది 2 కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. తర్వాత వీలైతే ఒక స్కూల్ కూడా స్థాపించి ఎడ్యుకేషన్ కూడా చేయాలని మా సంస్థ నుంచి ఆలోచిస్తున్నాము. ఇవన్నీ వాసవి మాత, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప గారు దయ వల్ల ముందుకు సాగుతాయని కోరుకుంటున్నాము. జై వాసవి. ఆర్యవైశ్యులు సోషల్ సర్వీస్ లో ఎప్పుడూ ముందుంటారని స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో స్కాలర్షిప్ ఇస్తున్నప్పుడు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఎడ్యుకేషన్ చెక్ డిస్ట్రిబ్యూషన్ 2025లో ఆ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడము జరిగింది. ఈ చెక్ డిస్ట్రిబ్యూషన్ జరగడం, ఆ కార్యక్రమం మమ్మల్ని పిలవడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈరోజు వాళ్ళు ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎంకరేజ్ చేస్తూ బాగా చదువుకోవాలని చెప్తూ, అలాగే
50,000 చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారు బాగా చదువుకోవాలి అని ఎంకరేజ్ చేయడం అనేది, ఇంకా వారు సొసైటీలో ఇలాంటి ముందు కార్యక్రమాలు చాలా చేయాలి, పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా బాగా చదువుకోవాలని చెప్పడం జరిగింది. సిన్స్ ఫ్రమ్ 2 years నా స్టడీస్కి ఖర్చు అయ్యే ఫీజు ఆర్యవర్ష అభ్యుదయ సంఘం పే చేశారు. సో ఫర్ దట్ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఐఎమ్ రిగార్డింగ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు దిస్ పీపుల్, సర్.